శతమానం భవతి. ఏంటి నీలిమా నువ్వనేది? భాను ఎంతో ధైర్యవంతురాలు అనుకున్నాను, కానీ మరీ ఇంత పిరికిదల్లా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిందంటావా? లోకులు కాకుల్లా పొడుస్తుంటే భాను ఎలా తట్టుకుంటుంది? ఇది మనం సృష్టించిన ప్రెగ్నెన్సీ అని వాళ్ళకి తెలియదు కదా. ఈ తప్పుని సరిదిద్దుకోలేనని ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళుంటుంది. కంగ్రాచులేషన్స్, ఇంక నీ పెళ్ళి ఆగిపోయినట్టే. భాను, ఎంతసేపని ఆ టాబ్లెట్ని అలాగే చూస్తావు? నువ్వు ఆ టాబ్లెట్ని వేసుకుంటే నీ టెన్షన్ తగ్గిపోతుంది. హలో, ఎక్కడున్నావు భాను? ఏమైపోయావు? నువ్వు కనిపించకపోయేసరికి అందరం ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? ఎందుకండి అలా భయపడుతున్నారు? నేను ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాననుకుంటున్నారా? అలా మాట్లాడక భాను. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను. చెప్పాను కదండి, నేను మీకు దూరం అవ్వను అని. నేనే వస్తాను. సరే, త్వరగా రా భాను. అలాగేనండి. ఎక్కడుందంట బాబు? వచ్చేస్తుంది మావయ్య. ఎక్కడికి వెళ్ళిపోయావు భాను? నాకు చెప్పకుండా వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నువ్వు కనిపించకపోతే మేమంతా ఎంత కంగారు పడతావో నీకు తెలీదా? ఇప్పుడు ఏమైందని మీరందరూ ఎందుకు అలా భయపడుతున్నారు? భయంగా ఇంకేమిటమ్మా, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. నీ ఆరోగ్యం కూడా అంత బాగోలేదు. దానికి తోడు అందరూ అన్న మాటలతో నువ్వు కుంగిపోతున్నావు. ఇలాంటప్పుడు చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోతే మాకందరికి భయంగా ఉంటుందిగా. మీరంతా ఇంతలా భయపడతారని నేను అనుకోలేదు నాన్న. అది సరే, కనీసం వెళ్తున్నాను అని నాతో కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అది చెప్పు. పెళ్లి కదా, పార్లర్కి వెళ్ళాను. నువ్వు చెప్పింది నిజమే అయితే పార్లర్కి వెళ్ళొచ్చినట్టు నీ ఫేస్లో చేంజ్ తెలియాలి కదా. అవేం కనిపించట్లేదేంటి? కవర్ చేసుకోవటానికి అబద్ధాలు చెప్తున్నావని మాకు తెలుస్తోంది. అబద్ధాలతో బతికే బతుకు నీది. నీలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పార్లర్లో నాకన్నా ముందు చాలా మంది ఉన్నారు. ఈలోపు మీరు ఫోన్ చేసేసరికి బయలుదేరి వచ్చేసాను. చాందిని, మీరొచ్చి ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది వదినా. నిన్ను చూద్దామని వచ్చాము. కంగ్రాచులేషన్స్ వదినా. ఎందుకమ్మా తలదించుకున్నావు? నువ్వు తలవంపులు తెచ్చే పని ఏమీ చేయలేదు. మీ పెళ్ళయ్యి చాలా కాలమైంది. కొంతమంది వల్ల మీరు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు. చూడు పార్థు, టాపిక్ ఏదైనా సరే నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు. వీళ్ళు విడిపోవాలని నేనెప్పుడు కోరుకోలేదు. కార్తీక్ భాను కలవాలని నేను కోరుకున్నాను. భాను కన్సీవ్ అయినందుకు అందరికన్నా ఎక్కువగా నేనే హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆంటీకి కోపం వస్తే తప్పు నాదెలా అవుతుంది? రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలకి కారణం నేను కాదు, ఆంటీ పెద్ద కొడుకు. చూడు నీలిమా, గతాన్ని తవ్వుకుంటూనే ఇన్నాళ్ళు అందరం బాధపడుతున్నాము. అందరం మర్చిపోతున్నామనేసరికి అత్తయ్యకి ఎవరెవరు గుర్తు చేస్తున్నారో ఇక్కడ అందరికీ తెలుసు. మేకతోలు కప్పుకున్నంత మాత్రాన పులి మేక కాదు. దూరంగా ఉన్న మీరు దగ్గర ఎప్పుడవుతారా అని ఎన్నోసార్లు అనుకున్నాను. నీ కోరిక నెరవేరింది కదా. లేదు భాను, అప్పుడు దూరంగా ఉన్నా మీ కళ్ళల్లో ప్రేమ కనిపించేది. ఇప్పుడు పక్కనే ఉన్నా అవే కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. ఒకరి బాధ ఇంకొకరు పంచుకోలేనట్టుగా ఉన్నారు. పెళ్లి హడావిడిలో పడి ఎవరూ పట్టించుకోకపోయినా నేను గుర్తించాను. అదీ కాక ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి. ఈ టైంలో ఆయన నిన్ను ఎంత అపురూపంగా చూసుకోవాలి, నువ్వే టైంలో ఎంత సంతోషంగా ఉండాలి. కానీ ఇప్పుడు మీ ఇద్దరి కళ్లల్లోనూ ఆనందం కనిపించడం లేదు. దానికి కారణమేంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు చెప్పు భాను, నిజంగా ఏ కారణమూ లేదా? భాను, ఏంటి? ఏమైంది? ఊరుకో. ఎందుకు ఇలా ఏడుస్తున్నావు?
నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా గుండెలు పగిలిపోతున్నాయి. కళ్ళని దాటి వచ్చే కన్నీళ్ళని ఆపలేక నరకాన్ని చూస్తున్నాను. అసలు నువ్వు ఏం తప్పు చేసావని ఇంతలా బాధపడ్డానికి? నేనే తప్పు చేయలేదు, కానీ అందరి దృష్టిలో దోషిగా నిలబడబోతున్నాను. నువ్వు తల్లివి కాబోతున్నావు బాను. దోషవెందుకు అవుతావు? మీ అత్తగారు ఒప్పుకున్నంత మాత్రాన ఇది తప్పెలా అవుతుంది? ఈ విషయంలో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు రాము. భాను కడుపు కారణం కార్తీక్ కాదు అని పెళ్లిలో ఎవరో ఒకరితో చెప్పిస్తే ఎలా ఉంటుంది? నా ముఖంలా ఉంటుంది. ఓ బావుండదా? సరే సరే చెప్పు. ఎవరైనా చెప్తే భాను కార్తీక్లు దబాయిస్తారు. ఆంటీ అంత గొడవ పెడితేనే సైలెంట్ చేసి పంపించారు. అదే మాట భాను చెప్పాలి. కార్తీక్కి భాను తల్లి కావటానికి ఏ సంబంధమూ లేదని నిరూపిస్తే అప్పుడు మండపంలో భూకంపం వస్తుంది. దాంతో నా పెళ్ళి ఆగిపోతుంది, భాను జీవితం నాశనం అయిపోతుంది. అంతేనా? ఇప్పుడు ఇక్కడికి వీళ్ళెందుకు వచ్చారమ్మమ్మా? ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మని చెప్పాను ఊర్మిళ. నీ బాధ నేను అర్థం చేసుకోలేను అన్నావు. నేను నీ భర్తను ఊర్మిళ. భర్త అంటే భరించేవాడే కాదు, భార్యని పూర్తిగా అర్థం చేసుకునేవాడు కూడా. అంటే వీళ్ళిప్పుడు నన్ను ఓదార్చడానికి ఇక్కడికి వచ్చారా? కాదమ్మా, నీ బాధలో అర్థం లేదని చెప్పడానికి వచ్చాను. నిజమమ్మా, నీకు చిన్న బాధ కలిగితేనే నేను తట్టుకోలేను. నువ్వు ఒక్కపూట నాతో మాట్లాడకపోయినా నేను భరించలేనమ్మా. నువ్వంటే నాకు అంత ఇష్టం. అలాంటిది నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఎన్నాళ్ళు నా కొడుకు నాకు ఎంతో విలువిస్తున్నాడని ఎంతో మురిసిపోయేదాన్ని. కాని నా కొడుకే నా విలువని నడి రోడ్డు మీద నిలబెడతాడని నేను పోల్చుకోలేకపోయాను. అంత మాట అనకమ్మా. అమ్మ అంటేనే ఎవరూ ఎప్పటికీ విలువ కట్టలేని దేవత అని అర్థం. నీ వల్ల నాకు విలువ వస్తుంది, కానీ నా వల్ల నీ విలువ తగ్గిపోదమ్మా. ఇక ఆపు కార్తీక్. ఆ మాట నీ పెదాల మీద నుంచి వచ్చింది. నీ మనసులో ఉద్దేశం వేరేలా ఉంది. అందుకేగా నాకిచ్చిన మాటని తప్పావు. నీ భార్యని తల్లిని చేశావు. నాకన్నా ఆ భానుయే నీకు ముఖ్యమని చెప్పి నిరూపించేశావు కదా. అత్తయ్య, ఏయ్ ఏంటి? నేనేమైనా తప్పన్నానా? ఆ రోజు నెట్టింట్లో నువ్వేమన్నావు? మీరు గనక యాక్సెప్ట్ చేయకపోతే అసలు ఇన్ని భర్తగానే చూడను అన్నావు. నీలిమ పెళ్ళయ్యేంత వరకు అసలు మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధమే ఉండదు అన్నావు. మెళ్ళో తాడున్నా ఆయనకి నేను దూరంగానే ఉంటాను అని చెప్పి అన్నావు. మరి మాట తప్పని భానుమతేది? ఇదేనా మాట నిలుపుకునేటువంటి పద్ధతి? నా కొడుకుతో బిడ్డని కండానికి సిద్ధమైపోయావు. నేను మాట తప్పను అని మీరంటున్నారు కదా. ప్రాణం పోయినా ఈ భాను అలాంటి పని చేయదు అత్తయ్య. అసలు నిజమేంటో మీకు తెలియదు కాబట్టి ఈ నిందలు వేస్తున్నారు. వైశాలి పెళ్ళయ్యేంత వరకు మౌనంగా ఉండాలి. తర్వాత మీతో అన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. కానీ మీరింత అపార్థం చేసుకున్నాక ఇక దాచి ప్రయోజనం లేదు. మొత్తం నిజం చెప్పేస్తాను. అప్పుడు మీ నిర్ణయం ఏంటో చెప్పండి.